హాయ్ ఫ్రెండ్స్, గరుడు అంటే మనకు గుర్తొచ్చేది విష్ణుమూర్తి వాహనం, ఆకాశంలో ఎగిరే శక్తిమంతమైన పక్షి, శత్రువులను మాయం చేసే సాహసం. కాని గరుడుడి పుట్టుక వెనక ఒక అద్భుతమైన పురాణ కథ దాగ ఉంది. దాన్ని చాలామంది తెలుసుకోలేదు. ఈ వీడియోలో ఆ కథ మొత్తం తెలుసుకుందాం. ఈ కథ నీ భక్తిని పెంచడమే కాదు, నీ లైఫ్కి ఒక గొప్ప సందేశం ఇస్తుంది. కాబట్టి చివరి వరకు చూడు, ఒక్క నిమిషం కూడా మిస్ అవ్వొద్దు. రండి మొదలెడదాం. మన కథ మొదలవుతుంది చాలా కాలం క్రితం, దక్ష ప్రజాపతి అనే మహర్షి దగ్గర. ఆయనకు చాలామంది కుమార్తెలు ఉన్నారు. అందులో ఇద్దరు సోదరీమణులు చాలా ముఖ్యమైన వాళ్ళు, వినత, కద్రు. వినత విష్ణుమూర్తి భక్తురాలు. ఆమె మనసు ఎప్పుడూ ధర్మంతో, భక్తితో నిండి ఉండేది. కద్రు మాత్రం నాగాల తల్లి. ఆమెకు కొంచెం గర్వం, పోటీతత్వం ఎక్కువ. ఒకరోజు ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. విషయం ఏంటంటే, ఎవరి సంతానం గొప్పది? వినత చెప్పింది, నా సంతానం ఆకాశంలో ఎగురుతుంది, అది శక్తిమంతంగా ఉంటుంది. కద్రు చెప్పింది, నా సంతానం భూమిని ఆక్రమిస్తుంది, అది అందరికంటే గొప్పది. ఈ గొడవ నుంచి ఒక పెద్ద తగాదా మొదలైంది. ఇద్దరూ తమ సంతానం గొప్పదని నిరూపించడానికి తపస్సు చేయడం మొదలెట్టారు. వినత ఎంతో భక్తితో, నిష్టగా తపస్సు చేసింది. ఆమె త్రిమూర్తులను సేవించి ఆశీస్సులు పొందింది. ఆ తపస్సు ఫలితంగా ఆమెకు ఒక అద్భుతమైన సంతానం జన్మించింది. అతనే గరుడు. గరుడు పుట్టినప్పుడు సాధారణ జీవిలా కాదు, ఆకాశాన్ని చీల్చే శక్తితో, సూర్యుడిలా ప్రకాశించే కాంతితో, జానంతో నిండిన మహాశక్తిమంతమైన పక్షిగా జన్మించాడు. అతని రెక్కలు గాలిని కదిలించాయి. అతని శరీరం దేవతలను కూడా ఆశ్చర్యపరిచింది. కాని కథ ఇక్కడితో ఆగలేదు. గరుడుడి జీవితంలో ఒక పెద్ద సవాలు మొదలైంది. వినత, కద్రుల మధ్య జరిగిన ఒక మోసం వల్ల వినత కద్రుకి బానిసగా మారింది. కద్రు తన సంతానంగా నాగాలను పొందింది. వాళ్లు వినతను బాధపెట్టడం, అవమానించడం మొదలెట్టారు. గరుడు తన తల్లి బాధను చూసి మనసులో చాలా కష్టపడ్డాడు. అతను తల్లిని విముక్తి చేయాలని సంకల్పించాడు. కాని నాగులు ఒక కఠినమైన షరతు పెట్టారు. మాకోసం అమృతాన్ని తీసుకురా, అప్పుడు నీ తల్లిని విడిచిపెడతాం. అమృతమంటే దేవతల లోకంలో ఉండే అమూల్యమైన వస్తువు, దాన్ని తీసుకురావడం అసాధ్యం. కాని గరుడు ఈ సవాలును స్వీకరించాడు. గరుడుడి ప్రయాణం అంత సులభం కాదు. అతను ఇంద్రుడి లోకానికి వెళ్లాడు, దేవతలతో యుద్ధం చేశాడు, అమృతాన్ని రక్షిస్తున్న అనేక అడ్డంకులను దాటాడు. అతని రెక్కలు గాలిని చీల్చాయి. అతని ధైర్యం దేవతలను కూడా ఆశ్చర్యపరిచింది. ఈ ప్రయాణంలో విష్ణుమూర్తి గరుడుడిని గమనించాడు. గరుడుడి శక్తి, భక్తి, తల్లి కోసం చేసిన త్యాగం విష్ణుడికి చాలా నచ్చాయి. అప్పుడే విష్ణుమూర్తి గరుడుడికి ఒక గొప్ప ఆశీర్వాదమిచ్చాడు. నీవు నా వాహనంగా ఉంటావు, నీవు భక్తులను రక్షిస్తావు. గరుడు ఆశీర్వాదాన్ని స్వీకరించాడు. గరుడు అమృతాన్ని నాగులకు తీసుకొచ్చాడు. కాని నాగులు మోసం చేయబోయారు. అది గమనించిన ఇంద్రుడు అమృతాన్ని తిరిగి తీసుకెళ్లాడు. అయినా గరుడుడి లక్ష్యం నెరవేరింది. అతను తన తల్లి వినతను బానిసత్వం నుంచి విడిపించాడు. ఈ సమయంలో విష్ణుమూర్తి గరుడుడిని తన వాహనంగా ఎంచుకున్నాడు. అప్పటినుంచి గరుడు విష్ణువుతో అనుబంధంగా, భక్తుల రక్షకుడిగా నిలిచాడు. గరుడుడి శక్తి భయాన్ని తొలగిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతాయి. ఇప్పుడు గరుడుడి, నాగుల మధ్య శత్రుత్వం గురించి కొంచెం చూద్దాం. గరుడు చిన్నప్పటినుంచి తన తల్లి వినతను నాగులు అవమానించడం, బాధపెట్టడం చూశాడు. ఈ అవమానం అతని మనసులో నాగుల పట్ల ఒక ద్వేషాన్ని పెంచింది. అందుకే పురాణాల్లో గరుడు నాగులను ఎదిరిస్తాడు, వాటిని వేటాడతాడు. ఈ శత్రుత్వం గరుడుడి పుట్టుకనుంచి మొదలై ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ కథలో నీతి ఏంటంటే, అన్యాయాన్ని ఎదిరించడం, ధర్మం కోసం పోరాడడం గరుడుడి స్వభావంలో ఉంది. ఇప్పుడు ఒక నిజ జీవిత కథ చెప్పనా? రవి అనే అబ్బాయి చిన్న ఊరిలో పెరిగాడు. అతని ఫ్యామిలీకి చాలా అడ్డంకులు ఎదురయ్యాయి, అప్పులు, సమస్యలతో బాధపడ్డారు. రవి ఒకరోజు గరుడుడి కథ విన్నాడు, తల్లికోసం గరుడు అసాధ్యమైన సవాళ్లను ఎదుర్కొని గెలిచాడని. ఈ కథ రవిని ఇన్స్పైర్ చేసింది. అతను తన ఫ్యామిలీ కోసం కష్టపడడం మొదలెట్టాడు, చిన్న జాబ్ చేస్తూనే చదువుకున్నాడు, క్రమంగా ఒక మంచి పొజిషన్లోకి వచ్చాడు. ఇప్పుడు అతని ఫ్యామిలీ సంతోషంగా, గౌరవంగా జీవిస్తోంది. రవి చెప్పాడు, గరుడుడి కథ నాకు ధైర్యమిచ్చింది, ఎంత కష్టమొచ్చినా ముందుకు వెళ్లాలని నేర్పింది. ఈ కథలో టర్నింగ్ పాయింట్ ఏంటంటే,
గరుడుడిలాగా ధైర్యంతో పోరాడితే విజయం తప్పకుండా వస్తుంది. గరుడుడి కథ మన లైఫ్కి ఎలా అప్లై అవుతుందో ఒక్కసారి ఆలోచించు. మన జీవితంలో కూడా ఎన్నో సవాళ్లు వస్తాయి, జాబ్లో ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ టెన్షన్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్. కానీ గరుడుడిలాగా నీవు ధైర్యంగా, నిజాయితీగా ముందుకు వెళ్తే ఆ సవాళ్లను దాటగలవు. గరుడుడి కథ నీకు నేర్పేది ఆత్మవిశ్వాసం, త్యాగం, ధర్మం కోసం పోరాడడం. నీవు ఏ పని చేసినా, అది నీ ఫ్యామిలీ కోసమైనా, నీ గోల్స్ కోసమైనా, గరుడుడిలాగా నమ్మకంతో చెయ్యి, విజయం నీ వెంటే ఉంటుంది. ఈ కథలో గరుడుడి శక్తి, భక్తి, ధైర్యం నీకు ఒక కొత్త ఎనర్జీ ఇస్తాయి. రవిలాగా నీవు కూడా ఈ కథ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటే నీ లైఫ్లో ఎన్ని మార్పులు వస్తాయో ఊహించగలవా? గరుడుడిలాగా నీవు కూడా నీ సవాళ్లను ఎదిరిస్తే నీ విజయం ఎవరూ ఆపలేరు. ఇప్పుడు నీ టర్న్. గరుడుడి ఈ కథ నీకు ఎలా అనిపించింది? ఈ కథలో నీకు ఏ అంశం ఎక్కువ ఇన్స్పైర్ చేసింది? కామెంట్లో రాయి. గరుడుడి ధైర్యం నన్ను ఆకట్టుకుంది, లేదా ఈ కథ నాకు కొత్త జ్ఞానమిచ్చింది అని నీ అనుభవం షేర్ చేస్తే నాకు చాలా సంతోషం. ఈ వీడియో నీకు నచ్చిందా? అయితే ఒక లైక్ కొట్టు. నీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చెయ్యి. ఇలాంటి పురాణ కథలు, ఆధ్యాత్మిక రహస్యాలు ఇంకా చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యి. బెలైకాన్ ఆన్ చేయడం మర్చిపోకు, లేకపోతే ఇలాంటి అద్భుతమైన కంటెంట్ మిస్ అవుతుంది. చివరిగా ఒక మాట, గరుడుడిలాగా నీవు ధైర్యంతో ముందుకు వెళ్తే విష్ణుమూర్తి ఆశీస్సులు నీకు తప్పకుండా ఉంటాయి. ఈ రోజు కథ ఇక్కడితో ముగిసింది. మళ్ళీ ఇంకో ఇన్స్పైరింగ్ టాపిక్తో కలుద్దాం. జై శ్రీహరి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.